వ్యూయర్స్, నేను మీ మాధవ్ ఫ్రమ్ విజయ్ ట్రాన్స్జెండర్ క్లినిక్. ఈరోజు మన దగ్గరికి విజయ్ వచ్చారు. సర్జరీ అయిపోయింది, ఫీమేల్ టు మేల్ ట్రాన్సిషన్ అంటే గర్భసంచి తీయించుకున్నారు, దాంతోపాటు పైన బ్రెస్ట్ కూడా రిమూవ్ చేసుకున్నారు. సో ఆయన మాటల్లోనే విందాం ఇప్పుడు ఆవిడ రెస్పాన్స్ ఏంటి, మేము ఎలా చూసుకున్నాం, సర్జరీ ఎలా అయింది అని. సో విజయ్ గారు చెప్పండి ఒకసారి. నేను ఫస్ట్ భయపడ్డాను సార్, కానీ ఇక్కడికి వచ్చాక అలా ఏం లేదు, అంతా నార్మల్ గానే ఉంది, బాగుంది. నేను అసలుకి ఇక్కడ దాకా వస్తానని కూడా నేను అనుకోలేదు, కానీ ఈ హాస్పిటల్ ఇంకా బెస్ట్. ఓకే, సో మీకు ఇక్కడికి వచ్చి ఎలా తెలుసుకున్నారు అసలు మా హాస్పిటల్ గురించి? నేను యూట్యూబ్ లో ఒకరిని కన్సల్ట్ అయ్యాను, దాని ద్వారా ఇక్కడికి వచ్చాను. సో మీకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎలా చూసుకున్నారు? వచ్చిన వెంటనే మా స్టాఫ్ ఎలా చూసుకున్నారు, సార్ ఎలా చూసుకున్నారు? ఇక్కడ హాస్పిటల్ బెస్ట్ సార్, బెస్ట్. చాలా. సో ఇన్ని హాస్పిటల్ ఉన్నా సరే మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మా గురించి ఆన్లైన్ లో తెలుసుకున్నారు, నేను చూసుకున్నారు. ఈ హాస్పిటల్ కోసం ఒక 1 month నుంచి గొడవ. సో మా దగ్గరే చేయించుకోవాలని. సో రివ్యూ చూస్తే ఇక్కడే బాగుంది. సో మీరు వింటున్నారు కదా, మా దగ్గర ఫీమేల్ టు మేల్ సర్జరీస్ చాలా అవుతుంటాయి, దాంట్లో విజయ గారి సర్జరీ కూడా ఒకటి. సో ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు ఒక హోమ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, సో బాగా చూసుకుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు. సో ఫస్ట్ మీకు బ్రెస్ట్ రిమూవల్ చేశారు, అంటే ఛాతీని రిమూవ్ చేశారు. అది చేసినప్పుడు మీకు ఏమైనా పెయిన్ ఉందా? ఎలాగా మీరు? నాకు క్యాన్లా పెట్టినప్పుడు కూడా ఏం లేదు, చెస్ట్ రిమూవ్ కూడా ఏం లేదు సార్, కానీ చేయించుకున్నప్పుడే పెయిన్ వచ్చింది, కొద్దిగా పెయిన్ వచ్చింది. సో బ్రెస్ట్ రిమూవల్ అయితే ఏం లేదు. సో లాప్రోస్కోపిక్ గా అంటే ఎక్కడ ఘాట్ లేకుండా సర్జరీ హిస్టెక్టమీ చేసాం. సో దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలా ఉంది? చేసిన సర్జరీ ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మీకు పెయిన్ అది లేదు, బాగానే ఉంది. సో ఈవిడ వచ్చి 2 రోజులు అయ్యింది, ఇప్పుడు రేపు ఈవినింగ్ మీరు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో ఎవరైనా సరే ఫీమేల్ టు మేల్ చేంజ్ అవ్వాలనుకుంటే మీరు రికమెండ్ చేస్తారా? సో విన్నారు కదా ఫ్రెండ్స్, సో విజయ గారు లాగే మన దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు ఈ సర్జరీ గురించి. సో మీరు కూడా రావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్.